హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ చపాతీ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ. ఎప్పుడు మనం చపాతీస్ కాకుండా ఈ విధంగా మిగిలిపోయిన చపాతీస్తోని లేకపోతే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని చపాతీస్ని కనుక ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకి ఈ నూడిల్స్ పెట్టి చూడండి, మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఈ నూడిల్స్ అనమాట. చపాతీతోని చాలా హెల్దీ అండ్ మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా హెల్దీ. అంతేకాకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 10 నిమిషాల్లో అప్పటికప్పుడు మనము 10 నిమిషాల్లో టిఫిన్ మనకి చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతుంది. సో లేట్ చేయకుండా చపాతీ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చపాతీ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా చపాతీస్ని ఈ విధంగా మ్యాక్సిమం ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంత దగ్గరగా మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఎంత చిన్నగా అవుతే అంత చిన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో నేను ఇక్కడ తీసుకుంది 2 చపాతీస్ తీసుకున్నాను. అండ్ చపాతీస్ కాకుండా మీరు రోటీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, దాంతో కూడా ఇది మంచిగా టేస్టీగా అవుతుంది. అండ్ అంతేకాకుండా వేరే ఇంకా మల్టీగ్రెయిన్ ఆటతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ రోటీతోనైనా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, జొన్న రొట్టె తప్ప. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా మనకి నూడిల్స్ కంటే కూడా ఈ విధంగా రోటీస్తో కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి ట్రై చేయండి. సో ఈ విధంగా మంచిగా చిన్నగా ఇట్లా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ విధంగా ఉంటాయి అనమాట చపాతీస్. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకుందాము. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు. ఏంటంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అనమాట. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 చిన్నగా కట్ చేసుకున్నవి, బీన్స్ కొంచెము, కరివేపాకు ఒక 2 రెమ్మలు, మీడియం సైజు టొమాటో చిన్నగా కట్ చేసుకున్న పీస్ ఒకటి, అండ్ క్యారెట్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్న పీసెస్. ఇప్పుడు అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ 3 to 4 మినిట్స్ వరకు మనం పైన మూత పెట్టేసుకొని ఇవి టొమాటోస్ కానీ ఇంకా క్యారెట్, బీన్స్ ఇవి కొంచెం మగ్గేంత వరకు ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. 3 to 4 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుందాము. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న చపాతీస్ని ఇందులో యాడ్ చేద్దాం అనమాట. నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. అదంతా స్పైసెస్ కూడా నూడిల్స్కి పట్టుకునే విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం అట్లానే స్టవ్ పైన ఉండనిద్దాము. ఇదంతా ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ వరకు మనం అట్లానే పెడితే ఆ చపాతీ నూడిల్స్కి ఇదంతా స్పైసెస్ కూడా బాగా పట్టుకొని ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట మనకి. అండ్ ఇంకొకటి, ఇవన్నీ మనకి కలుపుకున్న తర్వాత అండ్ రోటీ ఆ నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం పెడితే నూడిల్స్ రెడీ అయిపోతుంది. కానీ కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. నాకైతే క్రిస్పీ అనేది ఇష్టము. ఒకవేళ కొంతమందికి క్రిస్పీ అనేది అంత ఇష్టం ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం ఇట్లా వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. జస్ట్ ఒక 1/2 గ్లాసు, అది కూడా టీ గ్లాస్తో మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. సో అట్లా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఉంటే మనకి వేడి చపాతీ నూడిల్స్ టిఫిన్కి అప్పటికప్పుడు రెడీ అయిపోయింది జస్ట్ 10 మినిట్స్లోనే. సో ఇది ఇవాల్టి వీడియో. చపాతీ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు ఈ రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.